సోషల్ మీడియాలో పచ్చ మూకలు బరితెగిస్తున్నాయి. ఫేక్ జీవోలను సోషల్ మీడియాలో తిప్పుతూ పచ్చ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. యాత్ర 2 సినిమాపై ఫేక్ జీవోను క్రియేట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా. అయితే ఆ ఫేక్ జీవోలను అచ్చు తప్పులతో అడ్డంగా దొరికిపోయింది. యాత్ర సినిమా చూసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను సీఎస్ ఆదేశించినట్లుగా నకిలీ జీవో 1 పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తిప్పేస్తున్నారు. అయితే చీఫ్ సెక్రటరీ పేరు కూడా తెలియకుండా జీవో తయారు చేసి దొరికిపోయారు. చీఫ్ సెక్రటరీ పేరు నీలం సాహ్ని అని ముద్రించారు. ఫేక్ జీవోతో పచ్చముక్కల అజ్ఞానం బట్టబయలైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అడ్డంగా దొరికిపోయింది. ఆ యాత్ర 2 సినిమా ఈ రోజు విడుదలైనటువంటి నేపథ్యంలో ఒక ఫేక్ జీవోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టించింది. అయితే అందులో కనీసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారో కూడా తెలియనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి ఐటీడీపీ ఈ ఫేక్ జీవోను సృష్టించి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి అబాస్ పాలైంది. ప్రధానంగా యాత్ర 2 సినిమాకు సంబంధించి ఈ విడుదలైనటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు కూడా ఈ సినిమాని ఎక్కువ మంది చూసేలాగా చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారంటే ఒక నకిలీ జీవోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టించింది. ఈ నకిలీ జీవోలో అడ్డంగా వాళ్ళు సృష్టించినటువంటి జీవో ద్వారానే వాళ్ళ అజ్ఞానం బయటపడింది, అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందులో అనేక పొరపాట్లు, మిస్టేక్స్ అన్నిటి కూడా ఫేక్ జీవో, నకిలీ జీవోను కూడా స్పష్టంగా ముద్రించలేనటువంటి పరిస్థితిలో ఐటీడీపీ ఉందన్న పరిస్థితిలో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా విమర్శలు పాలవుతుంది. ఐటీడీపీకి రివర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఇతర నెటిజన్లంతా కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని అంటూ ఆ జీవోలో, ఆ ఫేక్ జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు. అదే విధంగా మరొక వైపు ఈ జీవోను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిందంటూ అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి సినిమాలకు సంబంధించినటువంటి జీవోలు ఎవరు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఎవరు ఆ పరిజ్ఞానం కూడా, ఆ మాత్రం జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళతో ఈ ఫేక్ జీవోని క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని రివర్స్ ఇప్పుడు ఐటీడీపీ ద్వారా లేదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వివిధ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యాత్ర 2 సినిమాకి సంబంధించి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. నెటిజన్లే తిరిగి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.